ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, ఆయన కూడా మనకు జూమ్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం సార్. ముందుగా రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మనం ఈరోజు రెండు విషయాలు మాట్లాడుకుందామండి. ఒకటేమో డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు షాక్ ఇచ్చేటువంటి అంశము, ఎన్నికల ప్రచారంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్నటువంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తాజాగా అమలు చేయాలడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అది ఒక విషయం అయితే, ఇంకొకటి విద్యాశాఖనే క్లోజ్ చేసేయడం. ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు ఈ క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనిజులా ఈ సంబంధించినటువంటి ప్రజలకు చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలను రద్దు చేశారు. దీనికి మేజర్గా రీజన్ ఏంటంటారు? 5 లక్షల మంది ఇప్పుడు వాళ్ళ స్వదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిని కల్పించాడు ట్రంప్. రోజా గారు, మీకు అట్లాగే మన మిత్రుడు విశ్వేశ్వర్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకోవడం అంటే ఇప్పుడు ఆండ్రూ జాన్సన్ అండ్ 1867లో ప్రారంభించిన విద్యాశాఖ, తర్వాత జిమ్మీ కార్టర్ హయాంలో కానీ, తర్వాత జార్జ్ బుష్ ఫస్ట్ హయాంలో కానీ చాలా ఉన్నతి చెందింది. నిజంగా చెప్పండి, అమెరికా విద్యా విధానం అంటే మనం అమెరికా విద్యను కోరుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళకు మంచి పెద్ద కళ మన వాళ్ళకు కూడా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మరింత తెంపరితనం పెరిగింది అంటున్నాను. ట్రంప్ నిర్ణయాలు అన్నింటినీ నేను వ్యతిరేకిస్తున్నాను, కానీ కొన్ని నిర్ణయాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే విద్యాశాఖను పూర్తిగా రద్దు చేయడం అంటే కొరివితో తలగొప్పడం లాంటిది. ఎవరికి చెప్పాలంటే, నేను చెప్పాను కదా, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోవడం లాంటి. అసలు ఒక వ్యాపారి ఒక అధ్యక్షుడు అయితే ఎట్లా ఉంటుందని మొదటిసారి రుచిపించారు. తర్వాత అమెరికా ప్రజలు తిరస్కరించి జో బైడెన్ గెలిపించారు. కానీ రెండోసారి ఎన్నికయ్యే క్రమంలో అమెరికా వాళ్ళ మనోభావాలు కూడా మార్చిందా అనిపిస్తుంది కొన్నిసార్లు. నా ఉద్దేశం ఏంటంటే, అంతకుముందే మనకు మొదటిసారి గెలిచినప్పుడే మన ట్రంప్ గెలిచేటప్పుడు అనుకున్నాను ఏంటంటే, అమెరికన్ ఫస్ట్ అనగానే కొంత జాతీయవాదము లేకపోతే వాళ్ళ ప్రాంతవాదము కొంచెం ముందుకు వచ్చింది అనుకోవచ్చు. కానీ మధ్యన ఆ 4 ఏళ్ళు చేసిన కొన్నిసార్లు విధ్వంసం అనాలి కొన్నిసార్లు. అటువంటి దాన్ని చవి చేసి కూడా మళ్ళీ రెండోసారి గెలిపించారు. ఇప్పుడు ఆయన చాలా సంస్కరణల పేరు మీద, ఆర్థిక సంస్కరణల పేరు మీద, ఆర్థిక సంస్కరణలు విస్తృతపరచాలి, ప్రపంచమంతా కుగ్రామంగా మారిన సందర్భాల్లో ప్రపంచంలో కలిసిపోవాలి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, నాకేంటి అనే దాంతో అమెరికాకు ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆఖరి విద్యాశాఖను కూడా రద్దు చేస్తున్నారు. అంటే గతంలో మన ప్రభుత్వాలు గతంలో చూసాం మనం, ఏది సోషియాలజీని, సోషల్ స్టడీస్ మొత్తం తీసేద్దాం, అసలు BA BCom ఇవన్నీ ఎందుకు అనే సందర్భం చూసాం మనం. కేవలం ఉన్నదంతా సైంటిఫిక్ అని అట్లాంటిది కాదు కదా, చరిత్రను తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే రద్దు చేయడం అయితే సరైన చర్య కాదు. ఇది విద్యాశాఖను రద్దు చేసి రేపు పొద్దున డబ్బులు కూడబెడతాడేమో కానీ అసలు మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసినట్టు అవుతుంది నేను అనుకుంటున్నాను. పూర్తిగా దీనికి కాంగ్రెస్ అక్కడి అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరే బలం లేకపోవచ్చు కొన్నిసార్లు, కానీ అమెరికన్ కాంగ్రెస్ కూడా ఈయనకి మద్దతుగా ఎక్కున్నది కావచ్చు. కానీ రేపు పొద్దున ప్రతిపక్షం చిన్నదైనా పెద్దదైనా వ్యతిరేకిస్తారు. ఇది ఇప్పటికే చాలా కోర్టులు కూడా రేపు పొద్దున తీర్పులు ఇవ్వచ్చు, వ్యతిరేకంగా ఇవ్వచ్చు. ఇప్పటికే చాలా చుక్కెదురైతుంది. చాలా తీర్పుల్లో చాలా ఈయన నిర్ణయాలన్నీ కూడా కోర్టుకు తప్పడుతున్నాయి. కొన్నిసార్లు ఫెడరల్ కోర్టే కాదు, సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం. కనుక సీతయ్య ఎవరు చెప్పినా వినడం అనేది దూకుడుగా పోతున్నారు. కానీ ఈ దూకుడు దానికి ఎక్కడో బ్రేకులు పడతాయని నేను అనుకుంటున్నాను. ఆయన సలహాదారులు కూడా తప్పుడు ఉన్నారు అనుకుంటే, ఎలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ వ్యాపార దృక్పథంతో వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సందర్భం జరిగింది. కనుక ఇది అమెరికా భవిష్యత్తును ఒక రకంగా ఆందోళనకరంగా మారే అవకాశం అయితే ఉన్నది, ప్రశ్నార్థకంగా మారుస్తుంది అనుకుంటున్నాను. రైట్ అండి. ఓకే, విశ్వేశ్వర రెడ్డి గారు, 1979లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ విద్యాశాఖను ఆయన సృష్టించినటువంటిది. అంటే ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత ఆ విద్యాశాఖను క్లోజ్ చేస్తున్నట్టుగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మనకి రామ్మోహన్ రావు గారు కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్తున్నటువంటి రీజను 1979 నుంచి ఇప్పటి వరకు US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి దాదాపుగా $3 ట్రిలియన్ ఖర్చు చేసింది. కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం మాత్రం శూన్యం. అక్కడ రిజల్ట్స్ లేవు, చాలా లోగా ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్. అవును, మాట్లాడతా అండి నేను? ఎస్ మీరే మాట్లాడండి. ఓకే, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే, రామన్ రావు గారు చెప్పినట్టుగానే, అంటే టిపికల్గా ఈ యూఎస్లో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు కొంచెం స్పెక్యులేటెడ్ డిస్కషన్ జరుగుతుంటుంది అన్నట్టు. సో రియాలిటీ కంటే ముందు చర్చలు వస్తుంటాయి, ఒక ఫీలర్స్ పంపిస్తుంటారు. సో అంటే రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన. సో టిపికల్గా ఇవాళ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ కోసం అంటే F1 వీసా ప్రోగ్రామ్ అని ఉంటుంది యుఎస్ ఇమిగ్రేషన్ లాలో. సో వరల్డ్లో ఉన్న
మెజారిటీ కంట్రీస్ నుంచి స్టూడెంట్, ఎస్పెషల్లీ ఇండియా నుంచి కూడా చాలా మంది అమెరికా వస్తుంటారు. అదే విధంగా అన్ని కంట్రీస్ నుంచి కూడా విజిటర్ వీసా రూపకం కానివ్వండి, స్టూడెంట్ వీసా కానివ్వండి, ఇప్పుడు వర్క్ వీసా నుంచి వస్తారు. అందులో మేజర్గా వచ్చేది ఏంటి, F1 వీసా ప్రోగ్రామ్, విచ్ ఇస్ స్టూడెంట్. సో స్టూడెంట్ రూపకంగా వచ్చి మన వాళ్ళంతా ఎందుకు వెళ్తారు అక్కడ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత రీసెర్చ్ ఫెసిలిటీలో ఫండింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రావడానికి ఎక్కువ ఉంది. సో మన వాళ్ళు వెళ్ళి చాలా ఫీజెస్ రూపకంగా కట్టి అక్కడ మాస్టర్స్ చేస్తారు. సో హిస్టారికల్ గా లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఇవాళ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చాలా డైనమిక్ గా చేంజెస్ వస్తున్నాయి. డిజిటల్ ఏజ్ వచ్చాక, అంటే టిపికల్ ఓల్డ్ ఏజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి డిజిటల్ ఏజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకప్పుడు టీచర్కి ఒక దగ్గర కూర్చొని చదివి చెప్పేవారు, ఒక స్కూల్ వరకే పరిమితమైన ఎడ్యుకేషన్ ఇవాళ గ్లోబల్లో యూట్యూబ్ ద్వారా ప్రపంచంతో చెప్పగలుగుతున్నారు. అంటే ఒక ఫ్యాకల్టీ ఎడ్యుకేట్ చేయగలిగితే అది వరల్డ్ వైడ్ వెళ్తున్నది. అంటే వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ బికాస్ వెన్ వి ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ తీసుకొచ్చారు సబ్జెక్ట్ కాబట్టి, సో ట్రాన్స్ఫర్మేషన్ కి మనం వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ఉన్న మీరు అన్నట్టు జిమ్మీ కార్టర్ది ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకొక 40 ఏళ్ళు పొడిగిద్దామా, లేదు దానిలో ఇంకేదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే అడ్రస్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకొని ముందుకెళ్దామా అనేది ఒకటి ఆలోచించే వ్యవస్థను మళ్ళీ నిర్మాణం జరగాల్సి ఉంటుంది కదా. అందులో భాగంగానే ఇది జరుగుతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ప్రీవియస్లో జరిగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వర్సెస్ టుడేస్ ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు మన ఏకల విద్యాలయ లాగానే ఒక స్కూల్ టీచర్ నుంచి చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఒక పలకా బల్పం ఎడ్యుకేషన్ నుంచి ఇవాళ టోటల్లీ డాష్ బోర్డ్ నుంచి డిఫరెంట్ వేస్లో ఎడ్యుకేట్ అవుతున్నాం. మనం వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసుకోగలిగే ఎడ్యుకేషన్ ఉంది. వరల్డ్లో ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ ఎమినెన్సీ ఉంటే కూడా మనం యూట్యూబ్లో పెడుతున్నారు, దాన్ని నేర్చుకోగలుగుతున్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రోస్ కాన్సెప్ట్, అమెరికా మీరు ఇంతకుముందు చెప్పించినట్టు ఇట్ ఈస్ టిపికల్లీ ఫైనాన్షియల్ ఈక్వల్ బ్రేమ్ కంట్రీ. అంటే మీరు ఫైనాన్స్లో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత దీని మీద కంట్రీకి ఉపయోగం అవుతుంది, వాటిని అనాలిసిస్ చేస్తుంటుంది. ఎప్పటికీ ప్రతిసారి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకా వేరే ఏం లేదు. అంటే మనం దాన్ని ప్రతిదీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే చేంజెస్ వచ్చినా వెల్కమ్ చేయాలి. అది ఇంప్లిమెంటేషన్లో 1 or 2 టైమ్స్ కొన్ని ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ అది రిఫైన్మెంట్ ప్రాపర్ గా జరగకపోతే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెడతారు. సో కాకపోతే ఆ ఏ మోడల్లో తీసుకొచ్చి పెడతారు, బట్ దెర్ ఆర్ ఆపర్చునిటీస్ టు పుట్ దట్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చింది అనుకోండి, ఆ ప్రోస్ కాన్స్ డిస్కస్ చేయాలి. న్యూ ప్రోగ్రామ్ టోటల్లీ డికమిషన్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా ఉండదు. అందులో కొన్ని అంశాలు విశ్వేశ్వరరెడ్డి గారు, కొన్ని అంశాలు ఇప్పుడు ఈ ఏదైతే విద్యాశాఖను స్టేట్స్ కి అలాగే లోకల్ కమ్యూనిటీస్ కి అప్పచెప్పడం ద్వారా వాళ్ళు మేనేజ్ చేస్తారంటారా ఆ స్థాయిలో? చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇందులో 2 థింగ్స్ అండి. ఇండియా అనేది యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, వేరాజ్ అమెరికా ఇస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అక్కడ ఏంటంటే మన దగ్గర ఎక్కడైతే ఫెడరల్ కి ఎక్కువ ప్రెజెన్స్ ఉంటుందో ఆ స్టేట్ కి ఎక్కువ ప్రెజెన్స్ ఉంటుంది. అంటే స్టేట్ హ్యాస్ మోర్ సే దాన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫెడరల్ కి ఎక్కువ సే ఉంటుంది, యుఎస్ లో స్టేట్ కి ఎక్కువ సే ఉంటుంది. కౌంటీస్ లో ఎడ్యుకేషన్ మెకాని రూరల్ విలేజెస్ లో కానివ్వండి, టౌన్ లో కానివ్వండి, కౌంటీస్ లో కానివ్వండి, అంటే టిపికల్ అక్కడ కౌంటీస్ లో కూడా స్కూల్ సిస్టమ్ ఉంటుంది కదా. సో స్కూల్ సిస్టమ్ అంతా హై స్కూల్లోనే ఎక్కువ జరుగుతుంది. కాలేజెస్ లో ఎక్కువ బయట నుంచి వస్తారు కాబట్టి మేజర్ గా స్కూల్ సిస్టమ్ అంతా అడ్మినిస్ట్రేటెడ్ బై స్టేటే. సో ఫెడరల్ గా ఎడ్యుకేషన్ లో ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, స్టేట్ లిస్టు, ఫెడరల్ అది నేషనల్ లిస్టు అండ్ కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది చూడండి కొన్ని డిపార్ట్మెంట్ లో. యూనో వాట్ ఐమ్ టాకింగ్? అలాగేనే యుఎస్ లో అయితే ఎడ్యుకేషన్ లో కూడా మనకి అక్కడ రూరల్ లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళ ఏదైనా లిస్ట్ తీసుకొస్తే అందులో ఆ కౌంటీకి రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉంటే అదే ఇస్తారు. మళ్ళీ మీకు తెలుసు కదా అమెరికన్ లాస్ ఎలా ఉంటాయంటే స్టేట్ స్పెసిఫిక్ లాస్ ఉంటాయి, ఫెడరల్ లాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మన యుఎస్ ఇమిగ్రేషన్ లా ఇస్ అ ఫెడరల్ లా, దట్ లా విల్ అప్లై ఇన్ టు ఆల్ ద 50 states. Whereas if you look at that రియల్ ఎస్టేట్ అది వాట్ ఇస్ ద ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇటువంటి ఇన్కార్పొరేషన్ రిలేటెడ్ కానివ్వండి, టాక్సేషన్ లో కూడా స్టేట్ టాక్సెస్ కానివ్వండి, ఇటువంటి కొన్ని ఏరియాస్ లో స్టేట్ విల్ అడ్మినిస్ట్రేట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అన్నట్టు. కొన్ని ఫెడరల్ ఉంటాయి, కొన్ని స్టేట్ లో. ఇప్పుడు పేటెంట్స్ లేకపోతే మీకు ఉంటాయి చూడండి, అటువంటి లాస్ అన్నీ ఫెడరల్ లాస్ లలో ఉంటాయి. సైబర్ లాస్ లో ఉంటాయి అనుకోండి, ఫెడరల్ ఉంటాయి. బట్ మిగతా లాస్ లో ఉన్న కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అన్ని స్టేట్ స్పెసిఫిక్ లో ఉంటాయి. సో ఇన్ దట్ లైన్ లో మనం పర్సీవ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తారంటే వాళ్ళు హీల్ బ్రింగ్ అప్ ద న్యూ థింగ్స్. అంటే ఏజ్ ఓల్డ్ సిస్టమ్ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కదండి. డైనమిక్ ఇప్పుడు గూగుల్ ఉండి ఫేస్బుక్, వాట్సాప్ రాకంటే డిపెండ్ అవ్వచ్చు అంటారు. కరెక్ట్
కరెక్ట్ నేను అనేది ఏమిటంటే ఇట్స్ యాజ్ న్యూ టెక్నాలజీస్ ఎమర్జింగ్, సో గ్లోబల్ టెక్నాలజీస్ ఎమర్జింగ్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ షేరింగ్. ఇప్పుడు వాళ్ళలో ఒక ఫ్యాకల్టీ ఒకప్పుడు మన ఊర్లో చెప్తే వినేవాళ్ళం, ఇవాళ దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కి టౌన్కి వచ్చేవాళ్ళం, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే సిటీకి వచ్చేవాళ్ళం, స్టేట్ క్యాపిటల్కి వచ్చేవాళ్ళం. వేరాజ్ మీరు ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉండి వరల్డ్ ఇక్కడ కరేబియన్ ఐలాండ్ లో ఒక మంచి ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన అక్కడ నుంచి టీచ్ చేస్తుంటే యూ కెన్ లిసన్ ఫ్రమ్ యువర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కూడా Exactly. మీరు వినొచ్చు. Yes. ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినప్పుడు మనం ఎడ్యుకేషన్ లో ఎలా చూస్తుంటాం, మనం ఇక్కడే ఉండి ఫ్యాకల్టీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఫ్యాకల్టీ కెన్ బి దేర్ ఇన్ ద గ్లోబల్లీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హూ ఇస్ అన్ గ్రేట్. ఇప్పుడు హార్వర్డ్ లో ఉన్నారు మీరు, ది హైయెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై హార్వర్డ్ ఇంకొక యూనివర్సిటీ. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారో 1979 నుంచి $3 ట్రిలియన్ ఖర్చు పెట్టినప్పటికీ కూడాను రిజల్ట్స్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు అని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కదా. నిజంగా అంత వర్స్ట్గా ఉందా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అయితే ఎలా ఉందంటే ఈ స్టెమ్ ఉంటుంది చూడండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ఏమవుతుందంటే ఈ విత్ ఇన్ ద కంట్రీ కంటే ఎక్కువ ఫారెన్ కంట్రీ పీపుల్ వచ్చి అక్కడ ఎడ్యుకేట్ అవుతున్నారు. మనందరికి కూడా తెలుసు ఆ విషయం. ఇవాళ మెజారిటీ ఆఫ్ అవర్ ఇండియన్ ఫోక్స్, చైనీస్, తర్వాత వేరియస్ కంట్రీస్ లో ఉన్న ఈ టెక్నాలజీ అంటే ఎనీ న్యూ ఇన్నోవేషన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఏరియాస్ మనందరికీ తెలుసు. వరల్డ్ వైడ్ ఇన్నోవేషన్ లో ఈ 4 సెక్టర్లలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏంటంటే మోర్ అడ్వాన్స్డ్ ఉంటుంది, మోర్ డైనమిక్ గా ఉంటారు, మోర్ టెక్నాలజీ. సో అందులో ఇది ఎంతవరకు అమెరికన్స్ కి బెనిఫిట్ అయింది ఈ సెక్షన్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ అని వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటారు కదా. సో వాళ్ళు అవుట్పుట్